70ల్లో 80ల్లో జన్మించిన వారి యొక్క మనోగతం ఒక్కసారి తెలుసుకుందాం. వీళ్ళని శాండ్విచ్ జనరేషన్ అనవచ్చు. అటు తల్లిదండ్రులు ఇటు పిల్లల మధ్య నలిగిపోతూ ఉంటారు. ఎలాగో తెలుసుకుందామా? విషయం ఏమిటంటే, మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని ఎంత బాగా చూసుకునేవారో చూసి పెరిగిన తరం మనది. కానీ అప్పటి నుండి మొదలైన సామాజిక మార్పుల వలన ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయడం, సొంత ఊరి నుండి దూరంగా ఉండడం, పండగకో పబ్బానికో పెళ్ళిళ్ళకో పేరంటాలకో సొంత ఊరికి సొంత వారి దగ్గరకి వెళ్ళి రావడం జరిగింది. దాంతో మన పిల్లలకి మన ప్రేమాభిమానాలు అర్థం కావు. మన వాళ్లతో కొంచెం సేపు గడిపినా, వారిని చూసినా మనం పొందే ఆనందం విలువ మనకు మాత్రమే తెలుసు. మనల్ని కొంచెం సేపు చూసేందుకు మన తల్లిదండ్రులు ఎంతసేపు కాదు ఎన్ని నాళ్ళు ఎదురు చూస్తారో వాళ్ళకేం తెలుసు. మనకి అలకలు కోపాలు ఉంటాయి, కానీ ఏమిటో మన వాళ్ళు ప్రేమగా మాట్లాడితే మర్చిపోతాం, మైమరిచిపోతాం. మనం బంధాలకి బంధుత్వాలకి బానిసలం కాదంటారా? అలాగే బాధలని బాధ్యతలని సమానంగా మోస్తూ ఉంటాం. వీళ్ళు నా వాళ్ళు, ఇది నా బాధ్యత అంటే వెనక్కి తిరిగి చూడం. స్వీయ క్రమశిక్షణ, నిబద్ధత మనకు 2 కళ్ళు. మన పిల్లల బాధ్యతని ఎంతో ఓర్పుగా నేర్పుగా నిర్వర్తించిన మనం గెలిచామో ఓడామో అర్థం కావడం లేదు. బాధ్యతల బరువుని అప్పుడే దించలేము. తల్లిదండ్రులకు సమయాన్ని ప్రేమని పంచలేము. కాలం కౌగిట్లో బందీలమై, జీవన చదరంగంలో పావులమై, ఆధునిక సమాజంలో యంత్రాలమై, మనసులోని భావాలను అణిచివేస్తూ జీవన పోరాటాన్ని సాగిస్తున్న మనం గెలిచామో ఓడామో అర్థం కావడం లేదు. ఈ సమస్యని పరిష్కరించుకోవాల్సింది కూడా మనమే. తరాల అంతరాన్ని చెరిపేయాల్సింది కూడా మనమే. ఈ నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం. పరిష్కారం ఒక్కటే. కూడికలు తీసివేతలు బాగా తెలిసిన మనం బంధాలు బంధుత్వాలను కూడి, ఈగో జలసీలను తీసివేసి, కుటుంబ విలువలను హెచ్చించితే తరువాతి తరం మన వెంట నడవక తప్పదు. ఏమంటారు? కామెంట్ ప్లీజ్.